బిగ్ బాస్ సమయం సాయంత్రం 7:30 నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. నిన్నైతే నామినేషన్స్ ప్రక్రియ చూశారు కదా, చాలా హాట్గా జరిగింది. అయితే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే చాలా పరిస్థితులన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు టార్గెట్ ఫస్ట్ భరణి గారిని సేవ్ చేయాల్సినటువంటి ఇమాన్యుయల్ ఎంతో నమ్మకంగా ఉంటూ మొదటి నుంచి కూడా భరణి అన్న అని చెప్పి ఎంతో నమ్మకంగా ఉంటూ తనూజ, దివ్య, భరణి, సుమన్ శెట్టి వీళ్ళందరితో కూడా కలిసిపోయి నవ్విస్తూ ఆట ఆడిస్తూ పాట పాడుతూ సరదాగా ఉన్నటువంటి ఇమాన్యుయల్ కరెక్ట్ గా భరణి గారిని సేవ్ చేస్తాడు అనుకున్న టైంలో ఆయన్ని పంపించేశాడు. రాముని సేవ్ చేశాడు. అక్కడ తెలిసిపోయింది. ఎందుకంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ ఒక వికెట్ పడిపోయింది, మెయిన్ వికెట్. భరణి గారు వెళ్ళిపోతున్నారంటే మనకి దారి ఈజీ అవుతుంది. ఇక తర్వాత ఎవరున్నారు అని చూస్తే టఫ్ 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 అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ విన్నర్ తనూజ అనేటువంటిది బయట పబ్లిక్ లో అయితే బాగా ఉంది. సరే, అల్టిమేట్ గా ఫైనల్ గా ఎవరు వస్తారు అనేది తెలియకపోయినా కానీ ఎక్కువ హోప్స్ టాప్ ప్లేస్ లో ఉన్నది మాత్రం తనూజ అని అందరికి తెలిసింది. మొన్న హైపర్ ఆది కూడా ఆ రోజు హింట్ ఇచ్చాడు కాబట్టి ఇమాన్యుయల్ ఎలర్ట్ అయ్యాడు. వెంటనే భరణిని సేవ్ చేయకుండా రాముని సేవ్ చేసి భరణిని పంపించేశాడు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తనూజని పెట్టుకున్నాడు. సో తనూజని ఎలాగైనా సరే ఎలిమినేట్ చేయాలి, నామినేషన్ ప్రక్రియలో ఆమె పేరు రావాలి అని చెప్పి కళ్యాణ్తో అంతకు ముందు రోజు కుమ్మక్కై, నాకు తనూజ మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను నామినేషన్ తనూజని చేస్తాను, నీకెవరి మీద ఉన్నాయి అన్నప్పుడు అతను కూడా తనూజ మీద ఉంది అని సంథింగ్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ అనుకుని తనూజని నామినేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారని మాత్రం నిన్న జరిగిన దానిలో తెలిసింది. రమ్య తనూజని నామినేట్ చేసింది. ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక కళ్యాణ్ వంతు వచ్చింది. కళ్యాణ్ తనూజని నామినేట్ చేస్తాడు అని అనుకున్నాడు ఇమాన్యుయల్. సరిగ్గా లాస్ట్ టైంలో కళ్యాణ్ సంజన పేరు చెప్పడం, వెంటనే ఇమాన్యుయల్కి కోపం వచ్చి లేచి నువ్వు తనూజని నామినేట్ చేస్తానని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నావు, నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, నేను నిన్ను నమ్మాను, నువ్వు నమ్మక ద్రోహం చేసావు అని చెప్పి అన్నాడు. మరి నమ్మక ద్రోహం అనే విషయానికి వస్తే భరణి గారు ఎంతో నమ్మాడు కదా, తమ్ముడు ఇమాన్యుయల్ అని చెప్పి ఎంతో నమ్మాడు కదా, తను సేవ్ చేస్తాడేమో అని అనుకున్నాడు కదా. రాము మీద ఆల్రెడీ చాలా సార్లు కంప్లైంట్ చెప్పాడు కదా ఇమాన్యుయల్. అలాంటప్పుడు భరణిని సేవ్ చేస్తారనుకుంటే అక్కడ చేయలేదు. మరి అదేంటి, అది నమ్మక ద్రోహమే కదా. అంటే ఇక్కడ పక్కన సంజన గారు వీళ్ళిద్దరు ఎంత గేమ్ ఆడుతున్నారంటే, హౌస్ లో నెక్స్ట్ భరణి గారి తర్వాత తనూజ వెళ్ళిపోవాలి, అలాగే దివ్య వెళ్ళిపోవాలి, అలాగే సుమన్ శెట్టి వెళ్ళిపోవాలి. ఈ మెయిన్ వికెట్లు కనుక వెళ్ళిపోతే అమ్మ కొడుకులే టాప్ ప్లేస్ లో ఉంటారనమాట. ఒకరు విన్నర్, ఒక రన్నర్ గా ఉండొచ్చు అనేటువంటి ప్లాన్ వేసినట్టుగా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. ఎవరెవరైతే కలిసి ఉన్నారో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇమాన్యుయల్ ఓపెన్ అయిపోయాడు. ఇన్నాళ్ళు కూడా అదొకటి, తనకి నామినేషన్ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాడు తప్ప టోకెన్లు, తను నామినేట్ డైరెక్ట్ గా చేయలా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇదైతే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు తనుజకి మన కళ్యాణ్కి చిచ్చు పెట్టాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తనుజతో ఎవరు బాండింగ్, ఎవరు బాగుంటున్నారు, బాగా ఉన్న ప్లేయర్స్ సుమన్ శెట్టికి తనుజకి కూడా పెడతారు రాబోయే రోజుల్లో. తర్వాత తనుజకి దివ్యకి కూడా ఒకళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళిద్దరి మధ్య వైరం పుట్టించి వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకునేలా చేసి వాళ్ళలో వాళ్ళే నామినేట్ అవ్వాలి. వీళ్ళిద్దరు మాత్రం ఫైనల్ వరకు నామినేషన్ లోకి రాకుండా ఉండాలి అనే ఒక ఆలోచన ఇమాన్యుయల్ అండ్ అలాగే సంజన గారికి ఇద్దరికి ఉంది. సో సంజన గారిని నామినేట్ చేయగానే ఆమె లేచిపోయింది. అసలు నన్ను నామినేట్ చేయడం ఏంటి అన్నట్లుగా. కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, గతంలాగా మీరు ఆడట్లేదు, మీలో మార్పు వచ్చింది ఈ వీక్ లో. అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళతో జెన్యున్ గా అనిపించట్లేదు, మీరు వాళ్ళతో కలుస్తున్నారు, సంథింగ్ ఏదన్నా కానీ మీరు ఇంతకు ముందులా లేరు, మీరు ఏదో ఇంకా గేమ్ ఆడతారనుకున్నా కానీ ఆడట్లేదు అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు. కళ్యాణ్ మాత్రం గట్టిగా దబ్బేశాడు. అన్నాడు, ఆల్రెడీ తనుజాని రమ్య నామినేట్ చేసింది, నేను చెప్పాలనుకున్న పాయింట్సే చెప్పింది, సో నేను నామినేట్ ఎందుకు చేయాలి, ఇంకా అది వేస్ట్ కదా ఒకసారి నామినేట్ అయిపోయిన తర్వాత, అందుకే నేను సంజన గారిని చేశాను అన్నాడు. కానీ యాక్చువల్గా కళ్యాణ్కి తనుజాని నామినేట్ చేయాలని లేదు. ఉంటే తనుజాని నామినేట్ చేసేవాడు కదా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. సంజనాని ఎందుకు నామినేట్ చేస్తాడు? తనుజ పైన కళ్యాణ్కి ఒక కన్సర్న్ ఉంది. కానీ ఈ ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరూ శకుని పక్షుల్లాగా ఉన్నారు హౌస్ లో. వీళ్ళిద్దరూ చాలా కన్నింగ్ గా తెలివిగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి.
అనే ఒక థాట్ ఉంది కాబట్టి సంజన నామినేట్ చేశాడు. ఇందాక ఆదిరెడ్డి కూడా తిడుతున్నాడు, కళ్యాణ్ని తిడుతున్నాడు, కానీ కళ్యాణ్ని తిడుతున్నాడు, తనూజ పైన రమ్య బాగా మాట్లాడిందని చెప్పి ఆదిరెడ్డి రివ్యూ చెప్తున్నాడు. మరి నాకైతే అర్థం కావట్లేదు. బయట జనాలందరూ తనూజ బాగా ఆడుతుంది, తనూజ కరెక్ట్ గా మాట్లాడుతుంది అంటే, ఒక మెచ్యూరిటీ లేని పిల్ల ఏదేదో వాగిందని చెప్పి భలే పాయింట్లు మాట్లాడుతుంది, రమ్య భలే అడుగుతుంది తనూజని, తనూజ ఏం మాట్లాడలేకపోయింది, నాకేం పెద్దగా అనిపించలేదు అని ఆదిరెడ్డి చెప్తున్నాడు. అలాగే కళ్యాణ్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరి జనాలందరూ కూడా తనూజకి ఫేవర్ గా ఉన్నారు. అలాగే కళ్యాణ్ మంచి పని చేశాడు, సంజన ఏం ఆడుతుంది, ఆమె అంతా ఫేక్ ఫేక్ ఫేక్, గుడ్లు దొంగతనం, ఆ దొంగతనం, ఈ దొంగతనం, ఇదే పనులు చేసుకుంటా ఎలిమినేషన్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ సాక్రిఫైస్ చేసి తీసుకొస్తే ఏం ఆడుతుంది, ఏం చేస్తుంది. ఒక కమెడియన్ గా కూడా ఒక ఇప్పుడు ఇమాన్యుయల్ చేశాడంటే ఒక కామెడీ బాగానే ఉంటుంది, పర్సన్ ఎలాంటివాడైనా సరే. సంజన ఏం కామెడీ చేస్తుంది, ఏం చేస్తుంది కామెడీ? అయిపోయింది అది. ఒక్కసారి 2 సార్లు ఏ దొంగతనం చేసినా, ఏ కామెడీ అయినా సరే 1, 2 సార్లు. తర్వాతకి అది బోరు కొట్టేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా ఆడుతున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు తనూజని టార్గెట్ చేశారు కదా, ఏదో రకంగా నామినేషన్ లో పెట్టారు. సరే ఆమెకు ఓటింగ్ వస్తుంది, ఆమెకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ సుమన్ శెట్టి కెప్టెన్ కాబట్టి ఈ వారం ఓకే, కానీ నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి మీద టార్గెట్ చేస్తాడు ఇమాన్యుయల్. అలాగే దివ్య ఎందుకు, ఇప్పుడు భరణి గారి ఇన్ఫ్లుయెన్స్, భరణి గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏంటంటే తనుజకి సపోర్ట్ గా ఉంటారు, అలాగే దివ్యకి సపోర్ట్ గా ఉంటారు. సుమన్ శెట్టికి స్పెషల్ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఇన్నోసెంట్ కి ఆయన ఆల్రెడీ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురే బలంగా కనిపిస్తున్నారు. ఇమాన్యుయల్ అనేవాడు భరణి ఎలిమినేట్ ఎపిసోడ్ కు ముందు వరకు కూడా చాలా మందికి ఇమాన్యుయల్ కూడా మంచి పర్సనే, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అని ఉంది. కాకపోతే సేఫ్ గేమ్ ఆడి సేఫ్ జోన్ లో ఉండడానికి చూసుకుంటూ అసలు నామినేషన్ లోకి రాడా, ఇక ఎప్పటికి రాడా. నామినేషన్ లోకి రాకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజు నామినేషన్కి వస్తే ఓట్లు వేయడానికి అలవాటు పడని వాళ్ళు దెబ్బమ్మట పంపించేస్తారు. సో నామినేషన్లోకి వస్తూ ఉండాలి. ఫ్లోరా అలాగే చాలాసార్లు నామినేషన్లోకి వచ్చి తనకి ఎలాగోలా ఓటింగ్ తెప్పించుకుని పాస్ అవ్వకుండా వచ్చింది. సో నామినేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఈ సేఫ్ గేమ్ అనేది ఎప్పటికైనా ఇబ్బంది, ఎప్పటికైనా డేంజరే. ఇప్పుడు ఈ వీక్ అయిపోయిందబ్బా, ఈ వీక్ తనూజని రమ్య చేసింది కాబట్టి రమ్యని తనూజ కూడా చేసింది నామినేషన్. ఇక్కడ ఏంటి, నిన్న ఒక మాట అన్నా కాబట్టి నేను నిన్న నామినేషన్ చేశాను అనే ప్రక్రియలో ఇక్కడ ఇట్లా జరిగింది. కానీ నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికి చేంజ్ అవుతుంది. తనూజకి మొత్తం అంతా క్లారిటీ వచ్చింది. ఇమాన్యుయల్ అనేవాడు స్లో పాయిజన్, మంచిగా నమ్మించి గొంతు కోసే టైపు అని ఎప్పుడైతే అర్థమైందో నెక్స్ట్ వీక్ బాగా ఉంటది నామినేషన్స్. చాలా చాలా అంటే చాలా ఇమాన్యుయల్ ని టార్గెట్ చేస్తారు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా. ఈ వారం దొరికిపోయాడు కాబట్టి నెక్స్ట్ వీక్ దొరుకుతాడు. ఆడియన్స్ అయితే ఎవరికి మొగ్గు చూపుతారో, ఇప్పుడు ఈ నామినేషన్ లోకి వచ్చిన వాళ్ళలో ఎవరిని సేవ్ చేస్తారో, ఎవరిని పంపిస్తారో అనేది ఈ వారానికి పక్కన పెడితే నెక్స్ట్ వీక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇమాన్యుయల్ మీద డైరెక్ట్ గా ఒక్కొక్కళ్ళు, ముఖ్యంగా తనూజ మాత్రం వదిలిపెట్టదు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఒక లుక్ వేస్తూ ఉండండి. ఉంటా, బాయ్.